హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు మనం మన ఇంట్లో వినాయకుడిని పెట్టుకుందాం. దానికి కావాల్సిన పూజ సామాన్లు, మనము వినాయకుడికి సమర్పించుకునే ప్రసాదాలన్నీ ప్రిపేర్ అయిపోయాయి ఫ్రెండ్స్. వడపప్పు, ఉండ్రాలు, పులిహోర, సేమియా, దద్దోజనం, పరవాన్నం, శనగలు, బఠానీ, పూజ సామాన్లు, మన వినాయకుడు. ఇప్పుడు మనం మన వినాయకుడిని డెకరేషన్ చేసుకుందాం. మన బొజ్జగన్నపయ్యకి చిన్న పీట రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వినాయకుడిని కూర్చోబెట్టేసాం ఫ్రెండ్స్. మన చిన్న బొజ్జ వినాయకుడు. మన బొజ్జ వినాయకుడు బొజ్జ నిండా పెట్టడానికి మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని ప్రసాదాలు నైవేద్యం సమర్పించేసాం. ఆయనకి ఇష్టమైన కుడుములు, పరవాన్నం, పులిహోర, ఆయనకి ఎంతో ఇష్టమైన దద్దోజనం ఫ్రెండ్స్, బఠానీలు, సేమియా, ఫ్రెండ్స్. మన బొజ్జ వినాయకుడి చిన్న బొజ్జ వినాయకుడి కథ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఇది వినాయక చవితి రోజు వినాయకుడు మనం పెట్టే ఇలాంటి స్వీట్స్, ఉండ్రాలు చాలా తినేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం తీసుకుంటుంటే ఉండ్రాలన్నీ కింద పడిపోతే అప్పుడు చంద్రుడు నవ్వుతాడుగా ఫ్రెండ్స్. అప్పుడు మన పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది. పార్వతీదేవి చంద్రుడిని చూసి ఆగ్రహంతో, నీకు ఈ దినం నిన్ను చూసిన వారికి నీలాప నిందలు కలుగునుగాక అని శపిస్తుందిగా ఫ్రెండ్స్. అప్పుడు చంద్రుడు తను చేసిన తప్పుని తనే గ్రహించి వరసిద్ధి వినాయకుడిని పూజిస్తాడు. అప్పుడు మన ఈ బొజ్జ వినాయకుడికి ఈ పూజలు ఎంతో ఘనంగా, వైభవంగా మనం పెట్టే ఈ ఉండ్రాలు మన సిద్ధి వినాయకుడికి ఎంతో ఇష్టంగా తింటాడుగా ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో కథలు ఉన్నాయి మన వినాయకుడి మీద. కానీ మన బొజ్జ గణపయ్యని చూస్తూ ఉండిపోతే మనకున్న కష్టాలు, కన్నీళ్ళు అన్నీ దూరం అవుతాయిగా ఫ్రెండ్స్.